మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో జాతీయ రాష్ట్ర కమిటీల నియామకంపై ఆ పార్టీలో అసంతృప్తి పెల్లుబికుతోంది. ధనబలం ఉన్న నేతలు లాబీయిస్టులకే పెద్దపీట వేసినట్టుగా స్పష్టమవుతోందని నేతలు ఆవేదన చెందుతున్నారు. తన తనయుడు లోకేష్కు అనుకూలంగా పార్టీ యంత్రాంగాలను చంద్రబాబు రూపొందించినట్టుగా తెలుస్తోంది. సీనియర్స్ను కొనసాగించినా వారి ప్రాధాన్యతను మాత్రం తగ్గించేశారు. గతంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కళా వెంకట్రావుకు అవమానకరంగా రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు. గతంలో పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బోండా ఉమామహేశ్వరరావులను పక్కకు తప్పించారు. సోమిరెడ్డిని అధికార ప్రతినిధిగా, బోండా ఉమాను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించారు. రాజ్యసభ స్థానం అడుగుతున్న సీనియర్ నేత యనమల రామకృష్ణుడుకు అది ఇవ్వకపోగా అవమానిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా పొలిట్ బ్యూరో ఆయన్ను కొనసాగించి పార్టీలో పదవే తప్ప ఇతర కీలక పదవులు ఇవ్వబోమని తేల్చి చెప్పారు. ఈసారైనా తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్న సీనియర్ నాయకులు జ్యోతుల నెహ్రూ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పితాని సత్యనారాయణలకు అనూహ్యంగా పొలిట్ బ్యూరోలో చోటిచ్చి సరిపెట్టారు. బుచ్చయ్య తాను ఎమ్మెల్యే కావటం ఇదే చివరిసారి కాబట్టి మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారు. జ్యోతుల నెహ్రూ ఒక్కసారైనా తనకు మంత్రిగా అవకాశం ఇవ్వాలని వేడుకుంటున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పితాని సత్యనారాయణ తనకు బీసీ కోటాలో మంత్రి పదవి ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. కానీ వారిని పొలిట్ బ్యూరో సభ్యులుగా నియమించారంటే ఇక మంత్రి పదవులు లేవని చెప్పినట్లేనని చర్చ జరుగుతోంది. పలు జిల్లాల్లోనూ ప్రాధాన్యతలు మారిపోయినట్లు టీడీపీ కమిటీల కూర్పును బట్టి అర్థమవుతోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి గతంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎప్పుడూ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉండేవారు. బీద రవిచంద్ర, పొంగూరు నారాయణ పార్టీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించేవారు. ఇప్పుడు వీరిద్దరిని పక్కన పెట్టి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిని పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. సోమిరెడ్డి ప్రాధాన్యత తగ్గించి అధికార ప్రతినిధిగా నియమించారు. బీద నారాయణలకైతే ఏ కమిటీలోనూ స్థానమే లేకుండా పోయింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో గంటా శ్రీనివాసరావు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు కొడుకు విజయ్, బండారు సత్యనారాయణమూర్తి వంటి వారికి ప్రాధాన్యత తగ్గించారు. పల్లా శ్రీనివాసరావును మళ్లీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగించారు. వంగలపూడి అనితకు పొలిట్ బ్యూరో సభ్యురాలిగా అవకాశం ఇచ్చి సీనియర్లైన గంటా శ్రీనివాసరావు వంటి నేతల్ని పక్కన పెట్టారు. విజయనగరంలో అశోక గజపతిరాజు కుటుంబానికి ప్రాధాన్యత లేకుండానే కమిటీల నియామకం జరిగింది. అదే సమయంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కళా వెంకట్రావు ప్రాధాన్యత తగ్గించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరిలో మాగంటి బాబు, తోట సీతారామలక్ష్మి, చింతమనేని ప్రభాకర్ వంటి వారిని పక్కన పెట్టి నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజులను అందలనెక్కించారు. ఉమ్మడి కృష్ణాలో దేవినేని ఉమా, గద్దె రామ్మోహన్ స్థానాన్ని కొల్లు రవీంద్ర సొంతం చేసుకున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రతిపాటి పుల్లారావు, ఆలపాటి రాజా, దూలిపాల నరేంద్ర వంటి సీనియర్ల కంటే గల్లా మాధవి, అనగాని సత్యప్రసాద్ కు పెద్దపీట వేశారు. ఉమ్మడి అనంతపురంలో జేసీ, పరిటాల కుటుంబాల స్థానంలో బీసీ జనార్దన్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులకు ప్రాధాన్యత పెంచారు. ఇక కర్నూలు జిల్లాలో కేఈ, కోట్ల కుటుంబాలను పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం కల్పించారు. మొత్తం మీద ఈ కమిటీలు పార్టీలో అసంతృప్తిని, అసమ్మతిని రగిలించాయి.